తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ నిరవధిక సమ్మెను విరమించారు. తాము చేస్తున్న నిరవధిక సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో విద్యా వ్యవస్థ స్తంభించిపోయి కుంటుపడిందన్నారు. తాము చేస్తున్న నిరవధిక సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్కేల్లో కూడిన ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చారన్నారు. తాత్కాలికంగా సమ్మెను విరమించాలని సూచించారన్నారు. సీఎం ఇచ్చిన హామీతో ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన జీవో విడుదల అవ్వకపోతే మళ్లీ నిరవధిక దీక్షకు కూర్చుంటామని తెలిపారు. 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత 12 రోజులుగా నిరవధిక సమ్మెలని నిర్వహిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 12 యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది. దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్ గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రతని కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చారు. ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగానైనా మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది. సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాము. నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే యూజీసీ పే స్కేల్ అడుగుతున్నామో, ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే డిమాండ్ల పైన పరిష్కరించి మాకు జీవో ఇస్తారని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. ఈరోజు మేము టెంపరీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ముఖ్యమైన కారణము మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి ఆయన వర్బల్ గా చెప్పడం జరిగింది మా మిత్రులతో కలిసిన తర్వాత. దాని తర్వాత మా కౌన్సిల్ చైర్మన్ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మా డిమాండ్స్ కి పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన తర్వాత మేము ఈ రోజు మా ఇండెఫినెట్ స్ట్రైక్ కి టెంపరీగా క్లోజ్ చేస్తున్నాం. వచ్చే 1 month లో మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతుందని మేము కోరుకుంటున్నాం.